మీకు తెలుసా? కాగ్, అదేవిధంగా ఎస్ఈసి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ని, నెక్స్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఎలక్షన్ కమిషన్ 324. నేను అదర్ ఎలక్షన్ కమిషనర్స్ అనట్లేదు, ఓన్లీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అంటున్నాను. వీళ్ళు అదేవిధంగా సుప్రీంకోర్టు జడ్జు, లేకపోతే చీఫ్ జస్టిస్ అయినా కూడా, హైకోర్టు జడ్జు, అదేవిధంగా చీఫ్ జస్టిస్, వీళ్ళందరూ కూడా ఒకే మెథడ్లో రిమూవ్ చేయబడతారు. ఏ విధంగా రిమూవ్ చేయబడతారు? సుప్రీంకోర్టు జడ్జిని ఏ విధంగా రిమూవ్ చేస్తారో ఆ విధంగా అనమాట. దీని గురించి ఎక్కడ చెప్పున్నారు? ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4లోను, సబ్ క్లాస్ 5లోను. దానికి సంబంధించి పార్లమెంట్ ఏం చేసింది? ఒక లా చేస్తుంది. ఆ లా పేరు ఏంటి అంటే జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ 1968 అనమాట. ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యే ప్రొసీజర్ అంతా ఈ స్లైడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. దీని గురించి వీడియో కూడా ఉంది.